తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని స్పీకర్ ప్రకటించారు. సభ మీ సొంతం కాదంటూ స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్నారు. ఏం చేయలేకపోయినో ఒక్క సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. సభా సాంప్రదాయాలను కాపాడండి. అధ్యక్ష, ఏ సభా సాంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు. అధ్యక్ష, ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధం. అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం ఇవి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. శాసనసభ అందరిది అని, సభ మీ సొంతం కూడా కాదు అని జగదీష్ రెడ్డి చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. సభ సంప్రదాయాలకు విరుద్ధంగా జగదీష్ రెడ్డి మాట్లాడారని, స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష, జగదీష్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సిందే. అధ్యక్ష, పార్లమెంట్లో అసెంబ్లీలో స్పీకర్ మాటే సుప్రీం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని తెలిపారు. స్పీకర్ ను ఏకవచనంతో సంబోధించి శాసనసభ వ్యవస్థను అవమానపరిచారని, జగదీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో గాని శాసనసభల్లో గాని ద వర్డ్ ఆర్ రూలింగ్ ఆఫ్ ది అథారిటీ ఆఫ్ ద స్పీకర్ ఇస్ సుప్రీం. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికీ అధికారం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం. ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, అదే విధంగా మీకు ఏం అధికారం ఉంది, మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని, ఒక శాసనసభ వ్యవస్థని, ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా, అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి స్పీకర్ పై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రసాద్ కుమార్ పై జగదీష్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభ మీ సొంతం కాదంటే దాని అర్థం ఏంటని మండిపడ్డారు. సభాపతిగా ప్రసాద్ కుమార్ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్పీకర్ పై చేసిన చులకన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా, చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభను నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి ఏహ్య భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. అధ్యక్ష, మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు. ఏంటి అధ్యక్ష ఇది? ఏం అధ్యక్ష ఇది? సభ నీ సొంతం కూడా కాదు అని అంటే దాని అర్థం ఏంటి? సరే, పెద్ద మనిషిగా కూర్చో, పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా. ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష, అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. బడ్జెట్ సెషన్స్ ముగిసే వరకు జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయాలని సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదించగా స్పీకర్ ఆమోదించారు. జగదీష్ రెడ్డి వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. I beg to move under rule sub rule 1 and 2 of rule 340 of the assembly rules that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, may be suspended from the services of the house for remainder of the session. Motion moved. The question is that under sub rule 1 and rule 2 of rule 340 of the assembly rules, that Sri Guntakandla Jagdish Reddy, member named by the speaker, be suspended from the
services of the House for remainder of the session. జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో సభ దద్దరిల్లింది. మాజీ మంత్రి తీరుపై కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలను బీఆర్ఎస్ నాయకులు అవమానించారని గుర్తు చేశారు.